పడవలో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే సముద్రం మధ్యలో ఒక పెద్ద తుఫాను లేచినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతగానో భయపడి, అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా ఎంతగానో మా ప్రాణాలు పోతాయని చెప్పి, అక్కడ వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఎంతో భయపడి, ఇంకా దేవుణ్ణి, నిద్రపోతున్న దేవుణ్ణి లేపటం జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు ఏమనంటే, అల్ప విశ్వాసులారా, నేను మీతో కూడా ఉన్నాను కదా, మీరు ఎందుకు ఇంతలాగా భయపడుచున్నారు? మీరు నా యందు నమ్మిక ఉంచలేరా అని అన్నప్పుడు వాళ్ళు భ్రమపడి ఆయన వైపు చూస్తున్నారు. అంటే మన జీవితంలో కూడా ఇప్పుడు చాలా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కావచ్చు, ఇరుకులు వచ్చినప్పుడు కావచ్చు, మనం ఎంతగానో భయపడిపోతూ ఉంటాం, ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటాం. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఎలా చేయాలి అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక్క మాట చేత సముద్రమును ఎలాగైతే నిర్మూలం చేశానో నీ జీవితంలో ఉన్న శ్రమలను కూడా ఒక్క మాట చేత తీసివేయటం పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచిన ఎడల నీ పట్ల కార్యం జరుగుతుంది. కాబట్టి విశ్వాసం ఉంచిన ప్రతి వారి జీవితంలో కూడా